కాశీబుక్లో జరిగిన ఇన్సిడెంట్ చాలా ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఇది. ఏకాదశి పర్వదినం జరిగినటువంటి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులకి సరైనటువంటి క్యూలో ఏర్పాట్లు చేయలేక భద్రతా వైఫల్యం వల్ల అక్కడ అనూఖ్యమైనటువంటి యాక్సిడెంట్ జరిగి 9 మంది స్పాట్లోనే మరణించడం జరిగింది. అనేక మంది మరి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది. నిన్నను ఈరోజు కూడా హాస్పిటల్ అంతా వెళ్ళి పరామర్శించారు. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం వరకు ప్రతి ఒక్క శ్రేణులందరూ కలిసి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పటికే ప్రధాని అలాగే రాష్ట్రపతి జగన్ గారు అలాగే చంద్రబాబు అందరూ కూడా సంతాపం తెలియజెప్పారు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మానవతావాది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తాలూకా ఆరోగ్యం మనకు ప్రధానమైనది. వారికి ఎటువంటి ఆపదలు రాకుండా మనం అండగా ఉండాలన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు. మరి ఈవేళ జరిగిన సంఘటనని చాలా బాధపడి మరి వెంటనే వారికి 2 లక్షల రూపాయలు సొంతంగా తన సొంత నిధుల నుంచి ఇచ్చే కార్యక్రమం మీరు అనౌన్స్ గౌరవ సత్యబాబు గారు సత్యనారాయణ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒక మానవత్వం కలిగినటువంటి నాయకుడు చేసే ఒక సరైనటువంటి నిర్ణయం అని మేము భావిస్తున్నాం. అధికారంలో ఉండి కూడా వాళ్ళు జాగరణ చేస్తున్నారు. మరి మీ వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్క చనిపోయినటువంటి వారికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము నిన్నటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి దానికి ప్రధానమంత్రి గారు 2 లక్షల రూపాయలు అలాగే చంద్రబాబు గారు 15 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా మరి మాకు తెలుస్తోంది. ఈవేళ మా నాయకుడు కూడా 2 లక్షల ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఎంత మనిషి వాళ్ళకి ప్రాణాలు విలువ కట్టలేండి. మరి ఆ పేద కుటుంబాలకి మరి కొంత న్యాయం జరిగే విధంగా ఆ కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా మానవతా దృక్పథంతో మీరు కోరినటువంటి కనీసం అడిగినటువంటి అమౌంట్ 10 లక్షలు తక్కువ లేకుండా ఇవ్వాలని అది ఇవ్వాలని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. అలాగే మా నాయకుడు వాళ్ళ తరఫున ఈవేళ క్యాండిల్ ర్యాలీ వారి ఆత్మకు శాంతి కలగాలని చనిపోయిన వాళ్ళకి బాధితులకి అండగా ఉంటూ వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని తెలియజేసే విధంగా క్యాండిల్ ర్యాలీ చేయమని చెప్పారు. అది కూడా మా వద్ద ఏది ఏమైనా సరైనటువంటి భద్రతా వైఫల్యం వల్లనే చేయని కారణంగా పోలీసుల వైఫల్యంగా ఈనాడు పేపర్లో కూడా రాయడం జరిగింది. మరి ఇవన్నిటికీ మరి సరైనటువంటి ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని